ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మన దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కైలాస్ నగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చేపట్టి ఆయన అడుగుజాడలు నడుస్తూ బడుగు బలహీన వర్గాలు అలాగే అణగారిన వర్గాలు దళితుల అభ్యున్నతి కోసము పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బోత్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జిల్లా ప్రజలు 134వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. సోనాల మండలంతో పాటు నేరడిగొండ మండలం బోత్ మండల కేంద్రంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలు జీవనం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బోత్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని బహిరంగ సభ పురస్కరించుకొని ఖానాపూర్ మండల కేంద్రంలో ఖానాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి బుక్యా జాన్సన్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో చెలో వరంగల్ పోస్టర్లను బుక్యా జాన్సన్ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంటింటా పోస్టర్లను పంపిణీ చేశారు. గోడలకు స్వయంగా పోస్టర్లను అతికించారు బుక్యా జాన్సన్ నాయక్. ఈ సందర్భంగా బుక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే రజతోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నెల 27వ తేదీన ప్రతి గ్రామంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఎగురవేసి పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా మరో వార్త విషయానికి వస్తే మన దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ బస్టాండ్ వద్ద ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.